వెల్కమ్ టు N45 న్యూస్ కొత్తగూడెం. మున్సిపల్ ఆఫీస్ నందు 33వ వార్డు కౌన్సిలర్ రావి మమత ఆధ్వర్యంలో పలు సమస్యలపై వార్డు ప్రజలు ధర్నా నిర్వహించారు. కిన్నెరసాని వాటర్ క్రమం తప్పకుండా సమయానుసారంగా రావాలని, కోతులు కుక్కలు బెడద వల్ల మనుషులు తిరిగే పరిస్థితి లేదని, అందుకే త్వరగా కుక్కల్ని కోతుల్ని పట్టుకోవటానికి తగు చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు హైమద్ రాజేశం, పొండూరి జ్యోతి, కోవులమ్మ, ఉమా, ఖతీజా, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన ధర్నాన్ని స్పందించి కమిషనర్ గారికి బయటకు వచ్చినాక అందరూ కూడా కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఎవరు కూడా అంత ఆఫీసర్లు మన ఏరియాలలో తిరుగుతూ ఉంటారు. ఈ ప్రజా పరిపాలన అయిన తర్వాత మటుకు ఈ పని చేస్తారని కోరుకుంటాను. ఒకళ్ళు చేయకపోతే మళ్ళీ వద్దాం, మనకేముంది ఆటో ట్యాక్స్ తప్ప. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరపేట ప్రియాంక కాలనీలో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు. పెద్దశంకరపేట కేంద్రంలో ప్రియాంక కాలనీలో సంతోషిమాత గుడిలో ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా జరిగింది. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, యువకులు, గ్రామ మరియు కాలనీ పెద్దలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, భజన, కీర్తనలు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాలనీ పెద్దలు, ప్రియాంక కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, యువకులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమానికి దాదాపు 1000 మంది దాకా పాల్గొన్నారు.